జగన్ భవిష్యత్తులో గెలిస్తే గనక చంద్రబాబు గారికి ఒక థ్యాంక్స్ చెప్పాలా, తెలుగుదేశం అనుకూల మీడియాకు ఒక థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడుతున్నాడు. జగన్ గురించి రోజు మాట్లాడట్లా, అప్పుడప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. బీజేపీ పెద్దగా మాట్లాడట్లా, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతున్నారు. ఒక్క తెలుగుదేశం చంద్రబాబు గారు నిద్ర లేస్తే నిద్ర పడుకుంటే అతని పేరే కలవరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మంత్రులందరూ అతని పేరే కలవరిస్తున్నారు. తెలుగుదేశం మీడియా అతని పేరే కలవరిస్తుంది. అతను వారంలో ఒక్క కార్యక్రమం నడిపితే వారం రోజులు ప్రచారం వీళ్ళే చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి పెద్దగా ఏమి లేకపోయినా సరే వీళ్ళే పబ్లిసిటీ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మావిడి దగ్గరికి జగన్ వెళ్ళి వచ్చాడంటే వామ్మో ఇంకేముంది అట్టయిపోయింది ఎట్టయిపోయింది. వీళ్ళు రాసినప్పుడు అప్పుడు జనం చూస్తారు కదా, చర్చించుకుంటారు కదా. వాళ్ళ ఏరియాలో జగన్ ఇబ్బంది పెట్టారా, జగన్ ఇబ్బంది పెట్టాడా, ఖచ్చితంగా చర్చ జరుగుతుంది కదా. రైతులు ఇబ్బందులు లేకపోయినా జగన్ వచ్చాడా, ఇబ్బందులు ఉంటేనే వచ్చాడా, ఖచ్చితంగా చర్చించుకుంటారు కదా. అట్లాగే అక్కడ జనం ఎవరు లేరని వీళ్ళు ఫోటోలు చూపెట్టగానే జనాలు ఎవరు వచ్చిన వాళ్ళందరూ అయ్యో ఇక్కడ ఎవరు లేరురా అనుకుంటారా? తద్వారా వీళ్ళు ఎంత నాటకాలు ఆడుతున్నారా అనే ఫీలింగ్ జనానికి రాదా? జగన్ని అతిగా వ్యతిరేకించడం ద్వారా మనం చేసిన డెవలప్మెంట్ చెప్పుకోవాలా, మనం ఎట్లా సాధిస్తున్నామో చెప్పుకోవాలా. జగన్కి కేవలం 11 సీట్లే ఇచ్చారు, 40% ఓట్లే ఇచ్చారు, 55% ఓట్లు మనకు పడ్డాయి. అతనికి మనకి 15% తేడా. ఇంత తేడా రావడానికి కారణం ఏంటి? ఒకటి 6% ఓట్లు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ 10కి పెరిగి అది ఏడవడం. మనకు అంతకుముందు 40, 40-10, అక్కడ 50, బీజేపీ 5, 55. ఇది లెక్క. అక్కడ ప్రాక్టికల్గా చెప్తే కనుక అంటే అందరూ కలిస్తే వచ్చినటువంటి విజయం. ఇక్కడ ఎక్కువగా పదే పదే జగన్ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్తున్నప్పుడు జగన్ అంటే ఎంత వణుకు పుడుతోందా? అతను చేసే మనమే రాస్తున్నాం, శుక్రవారం వెళ్ళిపోతున్నాడు, మంగళవారం వస్తున్నాడు అని చెప్పేసి. ఆ వచ్చిన తర్వాత 2-3 రోజులకే వీళ్ళు విపరీతంగా పబ్లిసిటీ ఇస్తున్నారు. వారం రోజులకి సరిపడా పబ్లిసిటీ ఇస్తున్నారు. ఎందుకు అవసరమో ఆలోచించుకోవాలి. లేదా ఇదే బెటర్ అనుకుంటే జగన్కి వాళ్ళందరూ శ్రేయోభిలాషులు అనుకుంటే వాళ్ళ ఇష్టం.